జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించాలనేదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆశయం. దానికి గాను కనీ విని ఎరుగని రీతిలో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 1,80,000 ఎకరాలు సాగులేకి తీసుకురావాలనే ఆలోచనతో ఉండడమే కాకుండా ఈ 4 నదులను కలిపి అనుసంధానం చేసి ఒక్క ఎకరా కూడా విడిచిపెట్టుకోకుండా మొత్తం 1,80,000 ఎకరాలు సాగులేకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆల్రెడీ 50,000 ఎకరాలు గతంలో ఉన్నింది. 70,000 ఎకరాలు సాగులేకి తీసి కంప్లీట్ ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా భూగర్భ జలాలు పెంచాలి, 5 మీటర్లకు 8 మీటర్ల లోతులకే భూగర్భ జలాలు పెంపొందింపజేయాలని ఆలోచన చేత ఈ జిల్లాలో ఉండే 9,400 చెరువులకు కింద ఆల్రెడీ 225 కోట్ల పైన ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా ఎంతైనా కూడా దాని మీద ఖర్చు పెట్టే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవైపున చెట్టు నీరు కార్యక్రమం పూర్తి చేసి ఈ వంశధార, జంజావతి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్ని కంప్లీట్ చేసి చెట్టు నీరే కార్యక్రమాన్ని కానీ పూర్తి చేయగలిగితే ఈ జిల్లా సస్యశ్యామలమవుతుంది, రైతులకు మంచి ఊరట కలుగుతుంది. ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. రెండవది, చాలా పల్లెల్లో ఇప్పటికి కూడా రహదారి సౌకర్యం సరిగా లేదు. సీసీ రోడ్లు లేని పరిస్థితి ఇంకా ఉంది. కాబట్టే ఈ బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్కు ఎన్ఆర్ఎస్ కలిపి పంచాయతీలో వచ్చిన 14th ఫైనాన్స్ కూడా ఎన్ఆర్ఎస్ కలిపి సాధ్యమైనంత వరకు దశల వారీగా ప్రతి సంవత్సరం 5,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయాలని చెప్పి రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో ఈ జిల్లాలో కూడా సీసీ రోడ్లను దశల వారీగా కంప్లీట్గా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇది రెండో విషయం. వెనకబడిన జిల్లాల్లో ఈ లిటరసీ శాతం పెరిగితే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్స్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడము, విద్యా ప్రమాణాలు పెంచడము, కాన్స్టాంట్ పర్సూయింగ్ చేయడం వల్ల విద్యా ప్రమాణాలు పెంచి లిటరసీ శాతం పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడము జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 11,87,000 రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా వెనకబడిన విజయనగరం జిల్లాలో కూడా ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే అవసరం ఉందో అందరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వాటిని వెరిఫై చేసి వచ్చే జన్మ కార్యక్రమంగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గ్యాస్ కనెక్షన్స్ మార్చి 31 లోపల 20 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకు కూడా మార్చి లోపల ఆ గ్యాస్ కనెక్షన్స్ పూర్తి ఇస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి టాయిలెట్ ఉండాలనేదే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన లక్ష్యం. దానికి గాను దశల వారీగా టాయిలెట్స్ కూడా కంప్లీట్ చేస్తాం. మొదటి దశలో దాదాపు 1,00,000 టాయిలెట్స్ ఇచ్చాం. రెండో దశలో అదేవిధంగా టాయిలెట్స్ ఇస్తా పోతామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అన్నిటికంటే అది ముఖ్యమైనది ఏమంటే వాతావరణంలో కాలుష్యం వస్తూ ఉంది, వర్షాలు రావడం లేదు, కరువులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో చెట్లు నాటాలని చెప్పి ఒక ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా పొలం గట్లు కానీ, ఇండ్ల ముందర కానీ చెట్లు నాటాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇచ్చాం. దానికి ఆ శాఖల అధిపతులు కూడా జవాబుదారితనం ఇచ్చి ఈ హరిత విజయనగరంగా మార్చాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఒకవైపున వ్యవసాయ పరంగా రైతులకు ఉపయోగపడమే కాకుండా ఒకవైపున పరిశ్రమలు నిలబెట్టేదానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హార్టికల్చర్ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ ప్రభుత్వ పరంగా ఏవైతే అనౌన్స్ చేశామో వాటిని కూడా భూములు సేకరించాం, వాటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం ఈ ప్రాంత ప్రజలకంతా అపురూపమైన అవకాశం. ఎందుకంటే ఎయిర్పోర్ట్, సెంట్రల్ ఎయిర్పోర్ట్ వస్తే విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ విజయనగరం 3 జిల్లాలకు కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ లాజిస్టిక్స్ పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి మంచి ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఈ ప్రాంతాలకు వచ్చే అవకాశం వచ్చి నిరుద్యోగ యువకులకు మంచి ఉపాధి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రైతులు కోరేది ఏమంటే 2 విధాలు అవలంబిస్తున్నాం. ఒకటి అక్విజిషన్ కానీ, రెండోది ల్యాండ్ పూలింగ్ కానీ, వాళ్ళు రైతుల ఆమోదం తీసుకొని దాన్ని కూడా సేకరించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నిర్మిస్తే ఈ విజయనగరం జిల్లా ఎంతో ముందుకు పోతుందని చెప్పి సందర్భం గుర్తిస్తున్నాం. మిగతా కూడా కేంద్ర ప్రభుత్వానికి విజయనగరం తరఫున ఆ ప్రభుత్వాన్ని నివేదిస్తున్నాం. మనకు రావాల్సిన గ్రాంట్స్ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఒక విధంగా హెల్త్ పరంగా కూడా ప్రమాణాలు పెంచాలి. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా మందులు కానీ డాక్టర్గా నియమించి దాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఒకటే ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి ఏ మీటింగ్లో మాట్లాడినా, ఏ సమావేశంలో మాట్లాడినా విజయనగరం జిల్లా గురించి మాట్లాడుతున్నారు. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నాం. వచ్చే సంవత్సరం లోపల ఈ జిల్లా యొక్క రూపురేఖలు మారుతాయి. ఈ తాగునీరు, ఈ సాగునీరుకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఆ మున్సిపల్ హెల్త్ మినిస్టర్ నేను మంత్రి గారు మాట్లాడి ఆ తాగునీరు ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తాం. తాగునీరుకు సాగు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ మీరు కూడా పత్రికలు కూడా సహకరించాలి. ఎందుకంటే మంచి పని చేస్తాడు. మీకు కూడా ప్రభుత్వం వైపు నుంచి అక్రిడేషన్ మీరు చెప్పినట్లు జివో ఇష్యూ చేశాం. రెండోది హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. మూడోది వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఏమైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే ఇన్సూరెన్స్ ఫైల్ కూడా మోగుతుంది. మీతో 16 మీటింగ్ వేసుకుని 2 రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఏ ఇన్సూరెన్స్ మీకు ఆమోదం ఉంటుంది అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇళ్ల పట్టాలు కూడా కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇళ్ల పట్టాలు వేయమని చెప్పి మీరు కూడా ఎంతో ప్రభుత్వం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు గమనించుంటారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎవ్వరు ఊహించినంతగా అట్లా 100 ఏళ్ళు ఇట్లా 100 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రి చేయలేనంతగా ఈ రాష్ట్రంలోని 84 లక్షల మంది రైతులకు 24,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన, అపూర్వమైన, అసాధారణమైన రికార్డుగా నిలిచిపోతుంది. అంతేకాకుండా ఎన్నికల్లో 200 రూపాయలు పెన్షన్ను 1000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఈ రోజున 44 లక్షల కుటుంబాలకు వృద్ధాప్య, వికలాంగ, వితంతులు పెన్షన్లు ఇచ్చి 6,000 కోట్ల కష్టకాలంలో భరిస్తున్నామంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉందో దీనికంటే ప్రత్యక్ష నిదర్శనం ఏమి ఉండదు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు 13,000 కోట్లు 70 లక్షల మందికి అందజేస్తున్నాము. ఇది కూడా ఎవరో చేయలేని పని. 4 కేజీల బియ్యాన్ని 5 కేజీలు చేయడం జరుగుతుంది. లిమిట్ 20 కేజీలు ఉంటే ముందు ఇప్పుడు లిమిట్ కూడా పెంచి 6 మంది 30 కేజీలు ఇస్తున్నాము, 7 మంది ఇస్తాం 35 కేజీలు ఇస్తున్నాము. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, పేదలు ఆనందంగా ఉండాలి, కడుపు నిండు కన్నం తినాలి, కంటి నిండుకు నిద్రపోలే ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతా ఉంది. అదేవిధంగా హౌసింగ్ కూడా ఇండ్లు ఇస్తున్నాము. ఐఏవై కింద, ఎన్టీఆర్ పథకం కింద ఇండ్లు ఇస్తున్నాం. ఎవరికైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి ఎవరికి అర్హత ఉందో వాళ్ళకు కూడా దశల వారీగా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నాం. తినడానికి తిండు, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, ఇదే తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం మాత్రం కరెక్ట్ అని పద్ధతి కాదు. ఎందుకంటే మీరు గమనించుంటారు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమం చేపట్టినా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అడ్డం తగులుతూ వస్తున్నాడు. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఆయనేమో ప్రైవేట్ జనార్దన్ రెడ్డికి ఒక ప్రైవేట్ వ్యక్తికి 5,000 ఎకరాలు ఇచ్చిన ఆ రోజున. ఈ రోజున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 5,300 ఎకరాలు జరిగితే దానికి ఏదో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం అసలుకే వద్దని అడ్డం పడుతున్నారు, పోలవరం ప్రాజెక్టుకి అడ్డం పడుతున్నారు, పట్టిసీఎంకి అడ్డం పడుతున్నారు. ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి అన్నిటికీ రాజకీయ సైన్యం మాదిరి అడ్డం పడడం కరెక్ట్ అని పద్ధతి కూడా కాదు. ఆయన ఆలోచన ఒకటే, తాను ముఖ్యమంత్రి కావాలి, తన మీద ఉండే కేసులను కొట్టేసుకోవాలి, తాను సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు కాపాడుకున్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, భాగాల్లో భాగం పంచుకునే ఆలోచన ఏ కోసం లేదు. ఇటువంటి ప్రతిపక్ష నేత దొరకడం నిజంగా మన దురదృష్టం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. కారణం ఏమంటే మీరు రికార్డ్